లలిత త్రిపుర సుందరీ దేవి చిదగ్నిగుండంలోంచి వస్తుంది. దేవతలను రక్షించడానికై అమ్మవారు వస్తుంది. దీనికి ముందు జరిగిన కథను మన ఛానల్లో పెట్టాము, అవి కూడా చూడండి. లలితాంబిక అమ్మవారు అగ్నిగుండంలోంచి వస్తుంటే మహాశంభువు చూస్తున్నాడు. అగ్నిగుండంలో ముందుగా ఒక అద్భుతమైన తేజపుంజం కనిపించింది. అది చూడడానికి ఉదయిస్తున్న సూర్యులు వేల సూర్యులు ఒక్కచోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కాంతి శివుడికి కనిపించింది. అది మన ఊహకి కూడా అందనిది. అంతటి తేజస్సు చిదగ్నిలో కనిపించింది. అంతటి తేజస్సుకి కోటి సూర్యుల కాంతికి యజ్ఞగుండంలో ఉన్న అసలు అమ్మవారు కనపడలేదు. మనము ఒక్క సూర్యుని వెలుగే తట్టుకోలేక వెంటనే కళ్ళను మూసుకుంటాం. అలాంటిది అక్కడ ఉన్నది కోటి సూర్యుల వెలుగు. అయితే కాంతి అయితే కోటి సూర్యులది, కాని అమ్మవారి నుండి వచ్చే చల్లదనం మాత్రం కోటి చంద్రులది. ఆ చల్లదనమే రసం అని అంటారు. దీనినే ఆనందం అని కూడా అంటారు. ఆ కాంతి పేరే చిత్ అని. ఇవి రెండు కలిపితే చిదేకర స్వరూపిణి అని అంటారు. అలా వచ్చిన ఆ అమ్మవారిని మహాశివుడు చూస్తూ ఉన్నాడు. ఆ అగ్ని మధ్యంలో ఒక చక్రం కనపడింది. ఆ చక్రం 9 ఆవరణలతో ఉంది. ఆ బిందు మధ్యంలో ఉదయిస్తున్న సూర్యుని వలె లేత ఎర్రని కాంతులతో అమ్మవారు కనిపిస్తుంది. ఈ అమ్మవారికి సర్వ జగత్తుని తిరిగి ప్రారంభించే శక్తి ఉంది. ఈ అమ్మవారి నుండి వచ్చిన బ్రహ్మ, విష్ణు, శివ శక్తులే అన్ని బ్రహ్మాండాల యందు వ్యాపించి ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, శివాత్మిక అన్నారు. ఈ అమ్మవారి యొక్క సౌందర్య రూపాలు ఆనందం, అలాగే సముద్రం. అంటే దానికి అంతు లోతు, ఎండడం తరగడం ఉండదనే భావం ఇక్కడ ఉంది. దానిమ్మ పువ్వుల వంటి కాంతితో దానిమ్మ పువ్వు రంగు వస్త్రం ధరించి అమ్మ కనిపిస్తుంది. అంటే ఎర్రని వస్త్రం ధరించిందంట. ఏ అవయవానికి ఏ అలంకరణ ఉండాలో అవన్నీ అమ్మకి ఉన్నాయి. సర్వాలంకరణతో శోభిస్తూ ఉంది. అన్నిటికంటే ముందుగా అమ్మవారి కన్నులు కరుణే అరుణ అని రచించారు. అంటే అమ్మవారు దయా స్వరూపిణి అని రచించారు. ఆ దయ ఆవిడ కళ్ళల్లోంచి వస్తుంది. ఆ దయ కూడా ఒకదాని వెంట ఒకటి తరంగాలు లాగా నిరంతరం వస్తూ ఉంటాయట. మనపై ఆ తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయంట. ఒక చేత్తో పాశము, మరొక చేత్తో అంకుశము, మరొక వైపు ఇక్షుకో దండం అనగా చెరుకు విల్లు, మరొక చేత్తో పంచబాణాలు పట్టుకొని మహాశివుడికి కనిపిస్తుంది. ఆ తరువాత ఆ లలితాంబిక తన నుంచి తనలో పడిపోయిన వారందరినీ తిరిగి సృష్టించడం ప్రారంభిస్తుంది. లలితా పరమేశ్వరిలో శివుడికి అద్భుతమైన విశ్వరూపం కనిపిస్తుంది. ఇప్పటి వరకు లలిత అంటే ఎర్రని తల్లి, 4 చేతులు తల్లిని చూసాం. ఆమె యొక్క విరాట స్వరూపం చూస్తే ఈ కథని బాగా తెలుసుకుని మన ఇంట్లో ఉన్న లలితమ్మ పటాన్ని చూసినప్పుడు ఆవిడ ఏమిటో మనకి తెలియాలి. ఇక్కడ చెప్పే ఈ స్వరూపంలో ఈ విశ్వమంతా ఉంది. మహాశివుడు ముందుగా అమ్మవారి కళ్ళని చూశాడు. అమ్మవారికి ఎడమ కంటిలో చంద్రుడు, కుడి కంటిలో సూర్యుడు, ఫలనేత్రంలో అగ్ని ఉన్నారు. ఆ నేత్రాలలో 3 రకాల కవలలు కనిపించారంట. లలితాంబిక కళ్ళల్లోనే ఎడమ కంటిలో బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి కనపడ్డారు. కుడి కంటిలో విష్ణువు, గౌరీ కనపడ్డారు. ఫలనేత్రంలో రుద్రుడు, సరస్వతి కనిపించారు. లలితాంబిక కళ్ళల్లోనే కవల పిల్లలున్నారంట. వాళ్లే బ్రహ్మ, లక్ష్మి, విష్ణువు, గౌరీ, రుద్రుడు, సరస్వతి. వీరంతా లలితాంబిక కళ్ళల్లోనే మహాశివుడికి కనిపిస్తున్నారు. అంటే వీళ్ళంతా అమ్మవారి స్వరూపాలే అని చెప్పడం దీని యొక్క అర్థం. ఆ తరువాత అమ్మవారి స్వరూపంలో అనేక మంది దేవతలు కనిపించారు. విశ్వంలో బ్రహ్మాండాలలో ఉండవలసిన అంధకారక శక్తి అంతా అమ్మవారి జడలోనే ఉంది. అందువల్ల ఆ జడ నల్లగా ఉంది. గ్రహ నక్షత్రాలన్నీ అమ్మవారి ఫలభాగంలో వేలాడుతున్న ముత్యాలలాగా కనిపిస్తున్నాయి. లోక శాసన దండ నీతి అమ్మవారి ఆజ్ఞచక్రంలో ఉన్నది. అమ్మవారి యొక్క వాక్కుల నుంచి వేదాది విద్యలన్నీ బయటికి వస్తున్నాయి. అమ్మవారి శ్వాస నుంచి కూడా వేదాలు వస్తున్నాయి. ఈ పరాశక్తికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. మనలో ఆత్మగా ఎవరున్నారో ఆవిడే విశ్వ విగ్రహ అని ఈ బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అయితే ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ ఈ అమ్మవారిలోనే కనిపిస్తున్నాయి. బ్రహ్మాండాలన్నిటికీ ఆధార శక్తి ఈ లలిత అమ్మవారే. వేదాలన్నీ అమ్మవారి ఊపిరిలోంచి వస్తే మిగిలిన విద్యలన్నీ అమ్మవారి నాలుక నుంచి ఉద్భవించాయి. ఈ విధంగా అమ్మవారి దేహమంతా రకరకాలైన విశ్వశక్తులతో, దేవతలతో నిండిపోయి విరాట్ స్వరూపం కనిపించింది. ఇప్పుడు అమ్మవారి హృదయంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించింది. ఆవిడే సమస్త మాతృకా రూపిణి అయిన బాలా త్రిపుర సుందరి.
ఈ బాలా త్రిపుర సుందరీ దేవి లలిత అమ్మవారి హృదయంలోంచి వచ్చింది. అలాగే మనలో ఒక బుద్ధి శక్తి, ఒక క్రియాశక్తి ఉంటాయి. అలాగే అమ్మవారికి పరిపూర్ణమైన పరమేశ్వర జ్ఞానం. లలితాంబిక బుద్ధి క్రియలు కూడా శక్తులే. ఈ బుద్ధిలోంచి శ్యామలాదేవి ఆవిర్భవించింది. తిన్నగా వచ్చి అమ్మవారి దక్షిణం వైపు నిల్చుంది. శ్యామలాదేవికి మంత్రిని అని మరొక పేరు. ఆవిడ వీణని చిలుకని ధరించి కనిపించింది. ఇక అమ్మవారి యొక్క అహంకార శక్తిలోంచి ఉద్భవించిన తల్లి. అహంకారం అంటే మనం లోకంలో అనుకునే పొగరని అర్థం కాదు. అహంకారం అంటే నేను అనే ఒక భావం. అది ఉంటేనే ప్రతాపం ఉంటుంది. నేను అనే స్పందన లేకపోతే ఈ జగత్తే లేదు. కాబట్టి అమ్మవారి యొక్క అహంకారం నుంచి మేఘము వంటి నీల కాంతితో వరాహ ముఖంతో ఒక ఆవిడ ఉద్భవించినది. ఆవిడ పేరే వారాహి దేవి. ఆవిడకే దండనాథ అని మరొక పేరు. మంత్రిని దేవి శ్యామల, దండనాథ వారాహి. ఈ వారాహి దేవికి మరొక పేరు వార్తాలి. వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో చాలా కథలను వివరించాను. ఆసక్తి ఉన్నవారు చూడండి. ఇక లలితాంబిక నుంచి ఇంద్రాదులంతా వెనక్కి తిరిగి వచ్చారు. వాళ్ళు ఇంతకు ముందు పీక్కుపోయి నీరసించిన ముఖాలు కాకుండా వారికి శక్తివంతమైన శరీరాలు వచ్చాయి. ఒకప్పుడు ఈ తల్లే వీరందరికీ శక్తినిచ్చింది. కానీ రాక్షసుల వల్ల ఆ శక్తి పోయింది. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ ద్వారా శక్తిని తీసుకొని వచ్చారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. తమని తాము అగ్నిలో పడేసుకుంటే అమ్మవారు శక్తి ప్రతాపాన్ని ఇచ్చారు. అమ్మవారికే వీళ్ళు రూపాన్నిచ్చారా? వీళ్ళు హోమగుండంలో పడితే గాని అమ్మ రాదా లేక రాలేదా అని ఆలోచిస్తే నిజానికి తమను తామే పడేసుకోవడం అంటే నేను అనే అహంకారాన్ని ఆ పరాశక్తికి అర్పణం చేయడమని అర్థం. దానివల్ల అగ్ని రగులుతుంది. ఆ రగిలిన అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. నేను చేశాను, నేను చూశాను, నేను విన్నాను ఇలాంటి మాటలతోనే బతుకంతా అయిపోతుంది. కానీ వీటన్నిటికీ ఆధారమైన ఒక పరంజ్యోతి ఉంది. దాని వల్లనే మన అవయవాలు పనిచేస్తున్నాయనే జ్ఞానం మనకి కలిగి అది నిరంతరం విచారణ చేస్తూ ఉంటే ఆ జ్ఞానం రగులుతుంది. ఆ రగిలిన జ్ఞానంలో నేను అనే అహంకారం పోతుంది. ఆ నేను అనే అహంకారం వల్లే పరిమితి ఏర్పడుతుంది. ఈ నేను అనే దానిని సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానాగ్నిలో పడేస్తే అప్పుడు అపరిమితమైన మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఇదే ఇందులో ఉన్న అద్భుతమైన రహస్యం. నేను అనే అహంకారాన్ని విడిచిపెడితే అమ్మవారు ఆవిర్భవించి ఇక అసుర శక్తులన్నీ సమూలంగా నాశనం చేస్తుంది. తమని తాము హుతం చేసుకున్నారంటే అర్థం ఇది వేద పరిభాషల్లో దేవతలంటే ఇంద్రియాలే. ఇంద్రుడు మన చేతులకి ఆది దేవత, వాయువు శ్వాసకి, సూర్యుడు నేత్రాలకి. ఇలా ఆది దేవతలు ఉంటారు. కన్ను బాగా పనిచేస్తుంది, చెయ్యి బాగా పనిచేస్తుంది అంటే ఆ దేవతల అనుగ్రహమే. వీటన్నిటికీ మూలంగా మన హృదయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ అది మనకి తెలియక ఇదంతా మన శక్తే అని తిరుగుతూ ఉంటాం. క్రమంగా అంతర్ముఖ సాధన చెయ్యాలి. అదే రహోయాగ క్రమారాధ్య. అది చేస్తూ ఆ లోపల ఉన్న పరంజ్యోతిపై దృష్టి నిలిపి ఈ ఇంద్రియాలన్నీ దాని యొక్క ప్రకాశాలే తప్ప ఇంద్రియాలకి స్వతంత్రమైన చైతన్యమేదీ లేదు. వీటన్నిటినీ అదే వెలిగిస్తుందని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను బుద్ధిమంతుణ్ణి అంటే బుద్ధి వెనక ఒక అహంకారం ఉంటుంది. అలాగే నా రూపం చాలా అందంగా ఉందంటే రూపం వెనక ఒక అహంకారం ఉంది. కానీ ఇవన్నీ అమ్మవారు మనలో ఉండడం వల్లే అందంగా ఉన్నాయి. అందమే సౌందర్యం. ఆవిడే లలిత, ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే మన లోపల ప్రకాశింపజేసే చైతన్యం. ఆవిడ ఉంటేనే అన్నీ ఉంటాయి. ఈ చైతన్యమే చిదగ్ని. అందులో మన అహంకారాలన్నిటినీ పడేయాలి. అంటే అంతా నీదేనమ్మా, నాదేమీ కాదు అనే సమర్పణ భావం ఉండాలి. అదే అసలైన భావం. ఇది నాది కాదనే అహంకార మమకార త్యాగం జరిగితే అఖండమైన అపరితమైన ఆత్మశక్తి మన హృదయం అనే హోమగుండంలో కనిపిస్తుంది. ఇదే వేదాంత పరంగా వివరిస్తే వచ్చే అర్థం. ఇక దేవతలంతా అమ్మవారి నుండి ఆవిర్భవించి అమ్మవారి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి లలితా సహస్రనామంలో
చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నాక అమ్మవారి యొక్క జడ గురించి, అమ్మవారి కిరీటం, ఇలా అన్ని వర్ణిస్తూ అమ్మవారి పాదాలు చక్కని మువ్వలతో ఉన్నాయి అన్నారు. ఇప్పుడు అమ్మవారు చిదగ్ని కుండంలోంచి అడుగు బయటికి పెట్టింది. అలా బయటికి పాదాలు పెట్టి అమ్మవారు ఎలా వచ్చారంటే మురళీ మంద గమన, ఆడహంస కదిలినట్టు కదిలిందంట. ఆ సౌందర్యం ఎలా ఉందంటే మొత్తం అరుణ వర్ణం, ఎక్కడ లోపం లేదు. సృష్టిలో ప్రతి దానికి లోపం ఉంటుంది. పుట్టడం ఒక వికారం, పెరగడం మరొకటి, చివరికి నశించుట, ఇలా లోపాలుంటాయి. కాని అమ్మవారి దగ్గర ఈ లోపాలు లేవు. ఆవిడ పరిపూర్ణ స్వరూపిణి, సర్వాభరణ భూషితై కనిపిస్తుంది. అలాంటి ఆ తల్లిని దేవ ఋషి గణాలన్నీ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయని ఒక వాక్యంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. లలితా సహస్రనామానికి మూలం లలితోపాఖ్యానం. ఇంతకు ముందు చెప్పుకున్న మహాశంభు స్తోత్రం ఎంత గొప్పదో ఇది కూడా అంతే గొప్పది. ఇప్పటి వరకు మనకి 2 దివ్య ఘట్టాలొచ్చాయి. ఒకటి మహాయాగ క్రమం, రెండవది అమ్మవారి ఆవిర్భావం, మూడవది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు. అదే 3వ ఘట్టం. అందులో కామేశి, కామదే, కామేశ్వరి, కామాక్షి అని స్తుతిస్తున్నారు. వచ్చిన ప్రళయం కామ ప్రళయం, వచ్చిన తల్లి కామేశ్వరి. సృష్టి అంతా కోరిక నుంచే పుట్టింది. ఆఖరికి నాకే కోరిక లేదండి, ఆ పరమాత్మ ఒక్కడు లభిస్తే చాలు అనుకున్నా అదొక కోరిక. కోరిక అనేది ఉంటే అన్నీ ఉంటాయి, కోరిక లేకపోతే ఏదీ లేదు. ఒక్క శివుడు ఎన్నో రకాలుగా అవతరిస్తానని అనుకోవడం వల్లే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ఏమీ లేనప్పుడు ఉన్నది ఒక పరమాత్మ మాత్రమే. అన్నీ అవుతాను అని అనుకున్నప్పుడు పరమేశ్వరుడు అవుతాడు. ఎలాంటి వ్యర్థములు కాని సంకల్ప శక్తి కలిగిన వాడే ఈ పరమాత్మ అంటే పరమేశ్వరుడు. శివుడి సంకల్ప శక్తే కామేశ్వరి. దీన్ని ఇచ్ఛాశక్తి అని అంటారు. ఇలా అనుకోవడంలోనే ఒకటి అవగలిగే శక్తి ఉంది అంటే ఇచ్ఛాశక్తిలోనే చేయగలిగే జ్ఞానం ఉంది. ఏదైనా చేయడం అనేది క్రియ. పరమేశ్వరుడికి జ్ఞాన క్రియాత్మకమైన ఇచ్ఛాశక్తి అనేది ఒకటి ఉంది. ఈ పరమేశ్వరుడికే మరొక పేరు కామేశ్వరుడు. ఆయన యొక్క సంకల్ప శక్తే కామేశ్వరి. ఈ కామేశ్వరి దేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి కామేశ్వరి. ఇచ్ఛాశక్తిలోనే జ్ఞాన క్రియలున్నాయి కాబట్టి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి. లలితా సహస్ర నామంలో ఈ నామం కూడా వస్తుంది. ఆ తల్లి ఇరుపక్కల శ్యామలాదేవి, వారాహిదేవి ఉన్నారు. వీరిద్దరూ శ్రీ విద్యలో చాలా ముఖ్యం. శ్యామలాదేవి అమ్మవారి జ్ఞానశక్తి, వారాహిదేవి అమ్మవారి క్రియాశక్తి, లలితాంబిక అమ్మవారు ఇచ్ఛాశక్తి. లలిత అమ్మవారు కాల స్వరూపిణి. కాలంలో అతి సూక్ష్మ సమయాన్ని అంటే 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్ట అని అంటారు. నిమిషం అంటే రెప్పపాటు కాలం. వీటన్నిటితోటి కలిపి మహాకాలం. క్షణాల నుండి రోజు, ఆ రోజుల నుండి ఎన్నో. సర్వకాలానికి మూలం ఒక స్వల్ప కాలం కాబట్టి కళ, ముహూర్త, కాష్ట, అహ, నుస, ఋతు అనే కాలాలున్నాయి. అలాగే లలితాంబిక అమ్మవారు కళ, ముహూర్తం, పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరములు ఇవన్నీ మీ స్వరూపాలే అమ్మ. అనంతమైన శిరసులతో, అనంతమైన బాహువులతో, అనంతమైన పాదములతో ప్రకాశిస్తున్న తల్లి శ్రీ లలితాదేవి. ఈ అమ్మవారిని 1000 తలలతో, 1000 నేత్రాలతో, 1000 భుజాలతో ఊహిస్తారు. ఇక్కడ సహస్రం అంటే అనంతమని అర్థం. అనంత దర్శన శక్తి, అనంతములైన నేత్రములు అంటే అమ్మవారు అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడికైనా ఆవిడ వ్యాపించగలదు. అనేక వేద పాదాలు కలదని ఇక్కడ చెప్పారు. దేనినైనా పట్టుకుంటుంది కాబట్టి 1000 చేతులున్నాయి. అనంత దర్శన శక్తి, అనంత గ్రహణ శక్తి, అనంత చలన శక్తి అమ్మవారికి ఉంది. ఇలా సర్వ జగత్తు అమ్మవారి స్వరూపమే అని, అలాగే జగతంతటికి ఏకమైన తల్లివి, తండ్రివి నీవే అమ్మ అని లలితమ్మని దేవతలు స్తుతి చేస్తున్నారని బ్రహ్మాండ పురాణంలో ఉంది. దేవతలంతా లలితాదేవిని ఆమె తల్లి, ఆమె తండ్రి అని ప్రార్థించారు. ఆ తరువాత దేవతలంతా అమ్మవారితో ఇలా అంటున్నారు. అమ్మవారి స్వరూపాన్ని చూసి, అమ్మా నువ్వు మా కోసం వచ్చావు. నీకు మేమొక అద్భుతమైన రాజ్యాన్ని ఇవ్వాలి. మీరు బండాసురుడి మీద యుద్ధానికి వెళుతున్నారు. వాడికి ఒక పెద్ద పట్టణం ఉంది కాబట్టి అమ్మవారికి కూడా ఒక నగరం ఉండాలి. అమ్మకి మణిద్వీపం అనే అద్భుత నగరం ఉంది కానీ అది ఎక్కడ బ్రహ్మాండాలకి అవతల ఉంది. ఇప్పుడు అమ్మవారు మన కోసం బ్రహ్మాండం లోపలికి వచ్చారు కనుక మేరు పర్వత మధ్య భాగంలో అమ్మవారికి ఒక అద్భుతమైన నగర నిర్మాణం చెయ్యాలని దేవతలు అనుకున్నారు.
దానికి బ్రహ్మ వెంటనే విశ్వకర్మని పిలిపించాడు. ఆయన దేవశిల్పి. అమ్మవారికి ఆవాస నిర్మాణం అంటే అది క్షణాల్లో జరగాలి, అద్భుతంగా జరగాలి. ఆ నగర నిర్మాణాన్ని విశ్వకర్మ తప్ప మరెవ్వరూ నిర్మించలేరు. కాబట్టి విశ్వకర్మ వెంటనే వచ్చి అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అందులో అమ్మవారి పరివారాలు ఉండడానికి కూడా భవనాలని విశ్వకర్మ నిర్మించాడు. అమ్మవారి దగ్గర ఉన్న మహాగణేశకు, వీరభద్రునకు, మిగిలిన వారందరికీ సరైన చోట్ల వీటన్నిటితో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే శ్రీమన్ నగరం. ఈ విశ్వకర్మ శ్రీమన్ నగరాన్ని అచ్చంగా మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటారో దానిలాగే నిర్మించాడు. అంతటి మణిదీపాన్ని ఇక్కడికి తెచ్చే శక్తి ఈ విశ్వకర్మకి ఉందా అంటే అమ్మవారి కోసం అనగానే అవన్నీ అలా అమరిపోతాయి. ఆవిడ ఉండే చోట అద్భుతమైన శ్రీమన్ నగరం నిర్మాణం జరిగింది. అందులో ఒక అద్భుతమైన సింహాసనం కూడా ఉంది. అమ్మవారు సింహాసనం మీద కూర్చోవాలి అంటే అమ్మవారికి కళ్యాణం జరిగి పట్టాభిషేకం జరగాలి. లలితాంబిక భర్త ఎవరు, అమ్మ కళ్యాణం ఎలా జరిగింది, పట్టాభిషేకం తరువాత అమ్మవారు ఏం చేశారో మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.